అబ్రహాం లింకన్ అండ్ గెరాల్ట్ ఫోర్డ్ ఈ రెండిటితో పాటుగా ఇది ఇంకో షాకింగ్ న్యూస్. అదేంటి అంటే ఇది కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎవాక్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ సౌదీ ఎయిర్ బేస్లో అక్కడ ఆ ఎయిర్ డిపోజ్ ఏదైతే ఉంటుందో అక్కడ పార్క్ చేసి ఆయిల్ ఫిల్లింగ్ అండ్ టెక్నికల్ పని చేసుకుంటూ ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఎవాక్స్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇది సర్వైవలెన్స్ అంటే గస్తీ విమానం అనమాట. అంతరిక్షంలో ఉండి అంతరిక్షంలో కాదు ఆకాశంలో ఉండి ఇది గస్తీ కాస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక సగభాగం దేశాన్ని కూడా కవర్ చేయగలిగిన ఎయిర్ క్రాఫ్ట్, అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఎవాక్స్. దీనికోసం సపరేట్ రాడార్ సిస్టమ్ ఉంది, దీనికోసం సపరేట్ శాటిలైట్ అంతరిక్షంలో పనిచేస్తూ ఉంటుంది. సో దీని మీద కూడా దాడి జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎవాక్స్ రెండుగా పగిలిపోయినట్టు ఉన్న ఇమేజెస్తో సహా బయట పెట్టడం జరిగింది. అంతర్జాతీయ మీడియా అలాగే కొంతమంది ఈ విషయాన్ని బయట పెడితే దీనిని అమెరికా కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఒప్పుకునే ప్రయత్నాలు అమెరికా చేయట్లేదు. ఒక రకంగా ముసుగులో యుద్ధం చేస్తుంది. తన బలహీనతని కూడా కనీసం చెప్పుకోలేని పరిస్థితి లేదు. తనకు జరుగుతున్న ఫెయిల్యూర్స్ని చెప్పుకోవడానికి అమెరికన్ ప్రజల ముందు తన పరువు ఎక్కడ పోతుందో, ప్రపంచ దేశాల ముందు ఎక్కడ పోతుందో అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పట్లేదో తెలుసా? ఇక్కడ ఇది అబ్రహాం లింకన్ కానీ గెరాల్ట్ ఫోర్డ్ కానీ లేదంటే ఎవాక్స్ కానీ ఇంత పెద్ద ఈ ఎవాక్స్ కాస్ట్ కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు మన కరెన్సీలో, మరి దాదాపుగా 1,00,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంత పెద్ద అతి పెద్ద యుద్ధ విమానాలు, హై పవర్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు, మైటీ మిలిటరీ పవర్ అని చెప్పుకుంటున్న యుద్ధ విమానాలని ఒక 50 లక్షల విలువ చేసే జస్ట్ బాలిస్టిక్ మిసైల్స్, ఇరాన్ ప్రయోగించిన 50 లక్షల రూపాయలు విలువ చేసే ఈ బాలిస్టిక్ మిసైల్ డ్రోన్స్ పేల్చేశాయి. ఇంత తక్కువ ఖర్చుతో వీటిని పేల్చేశాయి. ఈ విషయం నిజంగానే అమెరికాకి పరువు పోయే అంశం కాబట్టి ఈ విషయాల్ని ఎక్కడ బయట పెట్టడం లేదు. దీని మీదే అమెరికన్ ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. దీని నేపథ్యంలోనే వీళ్ళంతా ఒక తిరుగుబాటు చర్యకు సిద్ధమవుతున్నారు. ఈ సాటర్డే కాదు, ఇక ప్రతి సెలవు దినాన్ని కూడా అమెరికా ప్రభుత్వానికి ట్రంప్కు వ్యతిరేకంగా నో కింగ్స్ కావచ్చు, రేపొద్దున ఇంకొక ఉద్యమం కావచ్చు, అది దేశ విభజన ఉద్యమంగా కూడా ఇది టర్న్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేది వాస్తవం. అంటే ఇక్కడ ఏమైందంటే అమెరికా ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక అసంతృప్తి వచ్చింది. అమెరికా మిలిటరీ మీద, అమెరికా డిఫెన్స్ మీద, అమెరికా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విధానాల మీద ప్రజల్లో ఒక నమ్మకం అనేది సన్నగిల్లింది, నమ్మకం అనేది చచ్చిపోయింది. ఇది వాస్తవం.